నిమిషం తమిళనాడు రాజకీయం మారుతోంది. సినిమా రేపటికి ఢిల్లీకి మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పన్నీర్ సెల్వం ఢిల్లీకి వెళతారని సమాచారం. ఇప్పుడు శశికళ కూడా ఢిల్లీకి బయలుదేరుతున్నారు. రేపు ఢిల్లీలో దిగనున్న శశికళ రాష్ట్రపతిని కూడా కలిసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రణబ్తో శశికళ భేటీ అవుతారా లేక ఆమె అనుచరులే భేటీ అవుతారా అన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందంటున్న శశికళ వర్గం రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరింది. అన్నా డీఎంకే ఎంపీలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. నిమిషానికి తమిళనాడు రాజకీయాలు మారిపోతూ ఉన్నాయి. సినిమా రేపటికి ఢిల్లీకి మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పన్నీర్ సెల్వం ఢిల్లీకి వెళ్తారన్న సమాచారం ఉంది. ఇప్పుడు శశికళ కూడా ఢిల్లీకి బయలుదేరుతూ ఉన్నారు. రేపు ఢిల్లీలో శశికళ రాష్ట్రపతిని కూడా కలిసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరి ప్రణబ్తో శశికళ భేటీ అవుతారా లేక ఆమె అనుచరులు మాత్రమే భేటీ అవుతారా అన్న దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేల మద్దతు మాత్రం తనకే ఉందంటున్న శశికళ రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు. అన్నా డీఎంకే ఎంపీలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. క్యాంపు రాజకీయాలు హీటెక్కుతూ ఉన్నాయి. అవసరమైతే రాజీనామా వెనక్కు తీసుకుంటానని పన్నీర్ సెల్వం చెప్పడంతో శశికళ కంగుతిన్నారు. ప్రస్తుతం ఆయనతో మరో ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. 22 మంది ఉన్నారని కొందరు, 50 మంది ఉన్నారని ఇంకొందరు చెప్పడంతో ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త పడుతున్నారు శశికళ. పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యేలతో మీటింగ్ ముగిసిన వెంటనే అంతా పరేడ్ నిర్వహించారు. వెంటనే ఒక బస్సులో తరలించి చెన్నైలోని 5 హోటళ్లకు తరలించారు శశికళ అనుచరులు. ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు కూడా తీసేసుకున్నారు. గతంలో జయలలిత నియమించిన అన్నా డీఎంకే ఐటీ విభాగం చీఫ్ను తొలగించారు శశికళ. శశికళ ఆదివారమే శాసనసభ పక్ష నేతగా ఎన్నికయ్యారు. ఆ వెంటనే మంగళవారం ప్రమాణ స్వీకారానికి మద్రాస్ యూనివర్సిటీని ముస్తాబు చేశారు. కానీ ఇంతలోనే అక్రమాస్తుల కేసు వ్యవహారం తీర్పు దాకా వచ్చింది. వచ్చే వారం అది తీర్పు ఉంటుందని తెలియడంతో గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా జాగ్రత్త పడ్డారు. ఆ కేసులో శశికళకు శిక్ష పడితే మళ్లీ సీఎంను మార్చాల్సి ఉంటుంది. దీంతో న్యాయ నిపుణుల సలహా మేరకు తీర్పు వచ్చేదాకా ఆగాలని నిర్ణయించుకున్నారు గవర్నర్. తమిళ రాజకీయం నిమిషానికి మారిపోతోంది. రేపటికి ఢిల్లీకి మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పన్నీర్ సెల్వం ఢిల్లీ వెళతారన్న సమాచారం ఉంది. అయితే ఇప్పుడు శశికళ కూడా ఢిల్లీకి బయలుదేరుతూ ఉన్నారు. రేపు ఢిల్లీలో రాష్ట్రపతిని కూడా కలిసే ఛాన్స్ ఉంది. ప్రణబ్తో శశికళ మాత్రమే భేటీ అవుతారా లేక ఆమె అనుచరులు భేటీ అవుతారా అన్న దానిపైన ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందంటున్న శశికళ రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు. అన్నా డీఎంకే ఎంపీలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. మారుతున్న పరిణామాలపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. చెన్నై నుంచి మురళి. సో నిన్నటి దాకా శశికళ నివాసానికి పోయేస్ గార్డెన్ కి నేతలందరూ కూడా క్యూ పెడితే అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏ విధంగా ఉందో చూసాం. కానీ ఒక్కసారిగా ఇవాళకి సీన్ పూర్తిగా మారిపోయింది. ఓ పన్నీర్ సెల్వం ఇంటి వద్ద భారీగా నేతలు చేరుకుంటూ ఉన్నారు. పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు కావచ్చు, ఎంపీలు, ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు కూడా పన్నీర్ సెల్వం ఇంటికి చేరుకున్నారు. సో ఉదయం నుంచి కూడా నిన్న సాయంత్రం శశికళపై ఆయన తిరుగుబాటు చేస్తే ఉదయం నుంచి కూడా మారుతున్నటువంటి పరిణామాలు ఒక్కసారిగా కూడా ఇటు శశికళకు మింగుడు పడిన అంశంగా మారిపోతూ ఉంటే ఇక్కడ పన్నీర్ సెల్వం ఇంటికి ఇటు ప్రజలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వారంతా కూడా ఇంటికి భారీగా చేరుకుంటూ ఉన్నారు. వారంతా కూడా పన్నీర్ సెల్వం కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. పన్నీర్ సెల్వం మాత్రం వచ్చినటువంటి నేతలు చాలా వరకు కలుస్తున్నారు. అయితే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఇవాళ నుంచి కూడా ఆయన మీడియా ముందు ఉదయం మాట్లాడుతూ కూడా చెప్పారు.
గవర్నర్ ని కలవబోతాను, అలాగే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కావచ్చు, జయలలిత మృతికి సంబంధించినటువంటి విచారణ కోరుతూ కేంద్రాన్ని కూడా కోరాల్సి ఉంది. సో వీటన్నిటి మీద నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటనకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఎప్పుడు వెళ్తారని రాజకీయ విశ్లేషణ ఎలా ఉంది? రాజీనామా చేశారు, మళ్ళీ ఉపసంహరించుకుంటా అంటున్నారు. పన్నీర్ సెల్వం పైన ఆయనకు అనిశ్చితి ఉంది, ఆయన సరిగా చేయలేకపోతున్నారు, అందుకే ఇలాంటి స్వభావం ఉంది అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. దీనిపైన ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు శశికళ ముఖ్యమంత్రి కావాలని నిర్ణయించుకున్న తర్వాత ఏదైతే శాసనసభ పక్ష నేతగా ఎమ్మెల్యేలందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారో ఆ వెంటనే రాజీనామా చేయడం అనేది ప్రస్తుతం విమర్శలకు తావిస్తున్నప్పటికీ విమర్శకులు చెప్తున్న రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ప్రకారం ఆ రోజు ఎమ్మెల్యేలంతా నిర్ణయం తీసుకున్న తర్వాత రాజీనామాకు వెనక్కి తగ్గితే అది పార్టీలో ఒక అంతర్గత వ్యవహారంగా అక్కడ జరిగినటువంటి విషయంగానే చూస్తారు. కానీ ఆయన బయటకు వచ్చేసిన తర్వాత 2 రోజుల తర్వాత ఆయన సైలెన్స్ వేయడం కావచ్చు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ముందుకు వెళ్తున్నటువంటి విధానం అంతా చూస్తే ఖచ్చితంగా ఆయన వెళ్తున్నటువంటి విధానం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. శశికళకు ఇప్పటికే అనేక చిక్కులు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమె అనేక సమస్యలు ఎదుర్కోబోతున్నారు ముందు నుంచి కూడా అందరూ చెబుతున్నప్పటికీ కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఆమెకు అనేక సమస్యలు అనేవి చుట్టుముడుతూ ఉన్నాయి. ఇటు కేసుల వ్యవహారం, ఇటు సుప్రీంకోర్టులో తీర్పు రాబోతోంది. రైట్, మరి కాసేపట్లో పన్నీర్ సెల్వం మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణను ఆయన ప్రకటించనున్నారు. క్యాంప్ రాజకీయాలు మాత్రం హీటెక్కుతూ ఉన్నాయి. అవసరం అయితే రాజీనామా వెనక్కు తీసుకుంటానని పన్నీర్ సెల్వం చెప్పడంతో శశికళ కంగుతిన్నారు. ప్రస్తుతం ఆయనతో మరో ఎమ్మెల్యే మాత్రమే ఉన్నా 22 మంది ఉన్నారని, ఒకసారి 50 మంది ఉన్నారని మరొకసారి చెప్పడంతో ఎందుకైనా మంచిదే అని ముందు జాగ్రత్త పడ్డారు శశికళ. పార్టీ ఆఫీస్లో ఎమ్మెల్యేలతో మీటింగ్ జరిగిన వెంటనే అంతా ఓ పరేడ్ నిర్వహించారు. వెంటనే ఒక బస్లో తరలించి చెన్నైలోని హోటళ్లకు తరలించారు శశికళ అనుచరులు. ఎమ్మెల్యేల నుంచి సెల్ ఫోన్లు కూడా తీసేసుకున్నారు. గతంలో జయలలిత నియమించిన అన్నాడీఎంకే ఐటీ విభాగం చీఫ్ ను తొలగించారు శశికళ. శశికళ ఆదివారం శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఆ వెంటనే మంగళవారం ప్రమాణ స్వీకారానికి మద్రాస్ యూనివర్సిటీని ముస్తాబు చేశారు. కానీ ఇంతలోనే అక్రమాస్తుల కేసు వ్యవహారం తీర్పు దాకా వచ్చింది. వచ్చే వారం అది తీర్పు ఉంటుందని తెలియడంతో గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా జాగ్రత్త పడ్డారు. ఆ కేసులో శశికళకు శిక్ష పడితే మళ్లీ సీఎంను మార్చాల్సి ఉంటుంది. దీంతో న్యాయ నిపుణుల సలహా మేరకు తీర్పు వచ్చేదాకా ఆగాలని నిర్ణయించుకున్నారు గవర్నర్. ఈలోపు పన్నీర్ శశికళకు అడ్డం తిరిగారు. అమ్మ సమాధి ముందు గంటపాటు ధ్యానం చేసి ఆత్మతనతో మాట్లాడినట్లు చెప్తున్నారు. పార్టీని రక్షించడం కోసం శశికళకు వ్యతిరేకంగా మారినట్లు క్లారిటీ ఇచ్చారు. తాను రాజీనామా వెనక్కు తీసుకోవడానికి సిద్ధమని ప్రకటించారు. ఇంతలోనే డీఎంకే సైతం పన్నీర్కు మద్దతు పలకడంతో శశికి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్యేలు ఉన్నది ఆయన వెంట కాదు, తన వెంట అని నిరూపించుకోవడానికి ఉదయం పార్టీ ఆఫీసులో 130 మందితో మీటింగ్ పెట్టారు. ఆ వెంటనే అందరినీ ఓ రహస్య ప్రాంతానికి తరలించి పన్నీర్కు అందుబాటులో లేకుండా చేశారు శశికళ. ఇక ఇటు పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర కూడా హడావిడి కొనసాగింది. శశి క్యాంప్లో 130 మంది ఉంటే పన్నీర్ క్యాంప్లో ఆయనతో కలిపి 4 ఎమ్మెల్యేలే ఉన్నారు. పన్నీర్ సెల్వం ఇంట్లో ఉన్న ఎమ్మెల్యేలు మాణిక్యం, సొలవంద, మునుస్వామి అని తెలుస్తోంది. మరి కాసేపట్లో పన్నీర్ సెల్వం మీడియా సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సమావేశంలో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించబోతూ ఉన్నారు. ఇటు దీపా పన్నీర్ సెల్వంను కలిసేందుకు బయలుదేరారు. మరికొన్ని నిమిషాల్లో దీపా పన్నీర్తో భేటీ కానున్నారు. ఫిబ్రవరి 24న పార్టీ పెడతానని దీపా ప్రకటించిన నేపథ్యంలో ఆమె పన్నీర్ సెల్వంతో భేటీ కావడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.